మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కవిత నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఐటీ దాడులలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను ఛార్జ్షీట్లో నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ సమన్లు పంపింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం జరగవలసిన కవిత పిటిషన్ విచారణను మార్చి 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహిళగా తనను ఈడీ విచారించే క్రమాన్ని ఆమె ఈ పిటిషన్లో సవాల్ చేసింది. అనంతరం కవిత మరోసారి ఈడీ, సిబిఐల నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించినప్పటికీ ఆమె సుప్రీంకోర్టు తన పిటిషన్ విచారణ తేలే వరకు విచారణకు హాజరు కాబోనని సమాధానం ఇచ్చింది. అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచార బాధ్యతలలో ఉన్నానంటూ నోటీసులకు సమాధానాలు ఇచ్చి విచారణకు హాజరు కాలేదు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనుమానితురాలుగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా పేర్కొంటూ సిబిఐ సిఆర్పిసి 41 కింద విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here. Yes, sorry. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.